మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించండి, ఓకేనా? మరి ఇంకిప్పుడు సడన్ గా ఎక్కడికి వీళ్ళు అని అనుకుంటున్నారా? మేమైతే వన్ డే ఊరెళ్తున్నాం. చిన్న ఫంక్షన్ ఉంది, అటెండ్ కావడానికి. శంకర్ చూసారా, ఎప్పుడు ఫోనే. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? ఇంకా మాకు వచ్చి ట్రైన్ 5:30కి అనమాట, ఎర్లీ మార్నింగ్. అందుకనే మా మొక్కలు ఇలా ఉన్నాయి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా మేము ఊరు వచ్చేసాం అనమాట. మా ఊరు చీపురుపల్లి దగ్గర దుగ్గువలస. మా ఇంటికి వెళ్ళాలి అని అంటే మెయిన్ రోడ్ పై దిగి కొంచెం నడవాలన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడు మావయ్యే వస్తారు. ఇప్పుడు రమ్మని చెప్పడానికి కాల్ చేస్తే నెట్వర్క్ లో లేరన్స్ వస్తుంది. అందుకనే సరదాగా అలా నడిచి వెళ్ళిపోతున్నాం ఇద్దరం గ్రీనరీ చూస్తూ. మా ఊర్లో మా పొలం వైపు నేను ఎప్పుడూ వెళ్ళలేదు, అవి కొంచెం లోపలికి ఉంటాయి. ఎప్పుడు దారిలో ఇవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ టైం ఊరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా పొలం దగ్గరికి వెళ్ళి నేను చూస్తాను, మీకు చూపిస్తాను. ఇంకా సడన్ గా బండి ఏంటి అనుకుంటున్నారా? మేము నడిచి రావడం చూసి మా రిలేటివ్ ఒకరు మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఫంక్షన్ కోసం అయితే సింపుల్ గా ఇలా రెడీ అయిపోయాను నేను బ్లాక్ సారీతో. ఈ సారీ నా దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, కానీ దీన్ని వేసుకున్న సిచ్యువేషన్ నాకు ఇప్పుడు వచ్చింది అనమాట. టెంపుల్స్ కి ఫెస్టివల్స్ కి బ్లాక్ అయితే మనం ప్రిఫర్ చేయం కదా, అందుకనమాట. మేమైతే ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. బైక్ వచ్చామన్నమాట. మాకు ఇంటి నుంచి ఒక 5 km డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఆ ఊరు, చీపురుపల్లి అగ్రహారం అని. ఎండలు అయితే ఎలా ఉన్నాయి తెలుసా? ఇంకా మేము రాగానే కూర్చుని వాళ్ళందరూ లేచి మాకు చైర్స్ అయితే ఇచ్చేసారు. కూర్చున్నాకైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆ గాలికి ఎంత మాట్లాడుతున్నామో చూడండి. తోటికోడళ్ళు, ఆడపడుచులు, అత్తయ్యలు ఇలా అందరూ చాలా రోజుల తర్వాత కలిసాం కదా. ఇంకా మాటలు అయితే తరగట్లేదు. మన ఆడవాళ్ళు ఎక్కడున్నా ఏం మాట్లాడుకుంటాం? సారీస్ గురించి, జ్యువెలరీ గురించి కదా. ఇంకా టాపిక్ అయితే అక్కడ అదే నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఇందుకైతే కొన్ని ఫొటోస్ తీయమన్నాను, కానీ తన వీడియో అయితే ఆన్ చేసేసింది. మరెందుకులే, ఇందాక ఎవరైనా చూడలేదు అనుకుంటే ఇప్పుడు చూస్తారని చెప్పి ఆ వీడియో యాడ్ చేసేసాను. నేను అక్కడ స్టిల్స్ అలా తీసుకుంటుంటే మా తోటి కోడళ్ళు, ఆడపడుచులు అక్కడ ఫోటో తీసుకో, ఇక్కడ ఫోటో తీసుకో, అలా తీసుకో, ఇలా తీసుకో అని సజెషన్స్ ఇస్తున్నారు. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ కదా. ఆ విషయంలో అయితే నేను లక్కీ. అసలు ఎవరు ఏమీ అనరు. స్టిల్స్ మాటలు కంప్లీట్ చేసుకొని ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అందరం కలిసే తిన్నాం అనమాట. చాలా ఫన్ నడిచింది. ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వస్తే చికెన్, మటన్, బిర్యానీ, కాలా జామున్, బనానా అండ్ ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. కానీ ఆ ఎండకైతే ఇంటి దగ్గర బయట కంటే అక్కడ ఇంకా దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. దట్టు అన్ని వేడిగా ఉన్నాయి. టేస్టీగా ఉన్నా సరే ఆ ఒక్కపోతకి ఏమీ తినలేకపోయాము. మెల్లిగా ఎలాగోలా కానిచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్కి అయితే వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకొని తినేసాం అనమాట. ఆ క్లిప్ అయితే యాడ్ చేయడం మర్చిపోయాను. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నేను ఇందు గాజువాక్కి ట్రైన్లో అయితే బయలుదేరాము. మరి శంకర్ ఏడి అనుకోకండి, తను ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇందు చూసారా, అసలు వీడియో వైపే చూడట్లేదు. ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మనం అయితే 1000 సబ్స్క్రిప్షన్ కి చాలా దగ్గరలో ఉన్నాం. వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.